పేరండి? సాంబయ్య. ఏంటండి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అవుతుంది కదా, ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారు? బాగానే ఉంది. ఎలా అంటారండి? ఇప్పటికే ఆయన అధికారంలోకి వచ్చి అయితే ఒక 7 నెలలు అయితే అవుతుంది కదా, 7 నెలల కాలంలో పరిపాలన తీరు ఏ విధంగా ఉందంటారు? పరిపాలన సక్కంగా బాగానే నడుస్తుంది, మంచిగానే ఉంది. వాతావరణం బాగానే ఉంది, అందరికి సౌకర్యంగా జరుగుతూనే ఉన్నాయి పనులు. అంటే మరి ఈయన వచ్చిన తర్వాత ఈ సూపర్ 6 అంటూ చెప్పాడు, 6 గ్యారెంటీలు చెప్పాడు, ఒక పథకం కూడా అమలు చేయలేదు అంటున్నారు కొంతమంది. అంటారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడుతూనే ఉంటారు కదా. ఇప్పుడు నాకు గిట్టినప్పుడు నేను మాట్లాడతాం, గోళ్ళ గిట్టినట్టు గోళ్ళు మాట్లాడుతుంటారు. ఇవన్నీ సహజంగా జరిగే పనులే. ఆడైనా ఆయనకు కూడా తెలియదు ఏముంది, ఈయనకు తెలియదు ఏముంది. ఇప్పుడు సూపర్ 6 జరగలేదు, వేస్తానంటుండే వేస్తానని జనాలకు కూడా ధైర్యం ఉంది. కాకపోతే ప్రస్తుతానికి అతను నా మూమెంట్లో నడలేకపోతుండు, దాన్ని కూడా జనం గమనించాలా. అంటే రైతుల పరిస్థితి ఏంటంటారు బాబాయ్ గారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఈ 7-8 నెలల కాలం వ్యవధిలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందండి? రైతుల పరిస్థితి ఉందండి, ధాన్యానికి రేట్ లేదు, అల్లకొల్లంగానే ఉంది. కందులు అంటే, మిరప అంటే, ఇట్లాంటి ఇవన్నీ పంటలు బాగానే పండి, వాతావరణం ప్రకృతి అనుకరించలేదు అప్పుడు వర్షాలు. మరి ఆయన వస్తే అసలు పంటలు బండవు అనేసి అంటారు కదా కొంతమంది. ఆయన దేవుడు చెప్పిన ఆయన దేవుడు కాదు, అందరం ఒకటే. కాలాన్ని అతీతంగా అందరికి ఒకటే నడుతుంది. ఆయన వచ్చినప్పుడు కరువు రాలేదా, ఈయన వచ్చినప్పుడు కరువు రాలేదా? దాని గురించి ఎవరు సోది మాటలు మాట్లాడతారు కానీ మడిచేం భగవంతుడు కాదుగా. అంతే కదా. అంటే ఇప్పుడు రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 13,500 ఏమో వేస్తే, ఈయన వచ్చిన తర్వాత ఏకంగా 20,000 అన్నారు. దాని సంగతి ఏమైంది? ఇంకా వేయకపోతే అయిపోవచ్చు, దానికి కూడా ఎవడు చెప్పలేడు. అవతల ఇప్పుడు అతను రాజధాని భోజనాన్ని మానుకున్నాడు, ఈ పనులకు పెట్టుకుంటాము. ఇతను పోలవరం రాజధానికి తగులుకున్నాడు, అయిపోవచ్చు. దానికి ఎవడేం 10 మంది పడుకు ఉపయోగపడే పని చేస్తున్నాడు. ఇప్పుడు నాకు 20,000 వేస్తాడు, నాకు 4 రోజులు నేను ఖర్చు పెడతా. ఆయా 10 మంది 10,20,000 2 లక్షలు అయితే దీనికన్నా ఉపయోగపెడితే పిల్లల భవిష్యత్తులో బతకగలుగుతారు. అది ఆలోచించుకున్నాడు అండు, ఆలోచించుకునేవాడు ఎట్టబడితే అట్లా మాట్లాడుతుంటారు. అంటే వీళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే, ఈయన వచ్చిన తర్వాత రాజధాని అన్నారు, పోలవరం అన్నారు, 1,00,000 కోట్లు అప్పు తప్ప కూటమి ప్రభుత్వం వచ్చి ప్రజలకు చేసింది ఏం లేదంటున్నారు. మరి అంటారు చెబుతుంది కదా, ఎవరికి తగ్గట్టు వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇవన్నీ సాధ్యమే. తెలివికల్ల వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, ముందు భవిష్యత్తులో పోలవరం బాగుపడదు అనుకో, చాలా రైతులకి భేదాభికి రాజధాని అయింది అనుకో, అనేక విధాలుగా జనం ఊడ్చుకోను, కడుక్కోను, బుడుక్కోను, సన్నగారు కూడా బతకగలిగే కెపాసిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈయన అసెంబ్లీకి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు. మరి ఆయన ఇప్పటి వరకు అసెంబ్లీలోకి రాలేదు, 2-3 సెక్షన్ల వరకు రాలేదు. మరి ఈ సెక్షన్కి వస్తున్నారు, ఆయన ఏం మాట్లాడతారో చూడుతుంటారు. మరి ఆయన గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారాన్ని ఎవరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవడైనా మా కాలు పట్టుకు ఉండాలని ఎవడు ఉంటుంది. ఆయన వచ్చి ఆయన ఏం మాట్లాడతాడో చూడాలి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతాడు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతాడు. ఇవన్నీ కానిపోయిన పనులు. మనకు పని నడుతుందా నడవడం లేదా అది చూసుకోవడమే కావాలా. థ్యాంక్ యూ అండి.